హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. అందరూ మాట్లాడేసిన తర్వాత నేను ఎందుకు మాట్లాడుతానంటే, నాకు బాగా పరిచయం ఉన్న దిలీప్, తర్వాత ఏఆర్ రెహమాన్ అయ్యాడు. చాలామంది తెలిసి తెలియకుండా ప్రతి ఒక్కడు మాయడమే, ప్రతి ఒక్కతే వికీపీడియాలోకి వెళ్ళిపోవడం, అతనికి వచ్చిన అవార్డుల గురించి మాట్లాడేయడం. దాని తర్వాత ఇతనేమో కుల వ్యవస్థ గురించి, కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. అతనికి ఛాన్సులు రాలేదని మాట్లాడే స్వతంత్రపు హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎవడు ఆడి మాట్లాడాడు, ఆడి మాట్లాడేది అన్ని సారాంశాలతో ఇంకొకటి అర్థం మాట్లాడదు. దానికి బొంగు కూడా తెలియదు. ఇంకొకటి అర్థం మాట్లాడదు. కులాలతో స్టార్ట్ చేసి, కాపులతో స్టార్ట్ చేసి ఎవరు కాపులు అమ్మాయి అనుకుంటారని దాని మీద అభిప్రాయం కూడా పోయింది నాకు. తర్వాత కమ్మ రెడ్డి అని మాట్లాడుతూ సంక్రాంతి పండుగ కమ్మాళ్ళు ఒకలే చేసుకుంటారట. ఆ పండగే కమ్మాళ్ళు ఆడతారు. ఒకప్పుడు మురళీమోహన్ అన్నాడు వెంకటేశ్వర వెంకన్న చౌదరి అని, తర్వాత క్షమాపణ చెప్పాడు. అంటే వాళ్ళకి ఎంతటి కుల గజ్జి పిచ్చో అని దాకా ఆ అబ్బాయి పేరు చెప్పను, బుద్ధి ఉంది దానికి. సంక్రాంతి అట ఆ విధంగా మాట్లాడుకుంటే, కాపు అంటే క్రాప్, వ్యవసాయదారులకు సంబంధించిన క్యాస్ట్ ఏమైనా ఉంటే కాపు, రెడ్డి కాపు ఒకటి. వాళ్ళందరూ కాదట, కమ్మోళ్ళే గురించే ఆ పండగ పుట్టిందట. షటప్ చేత వదిలే, దానిలో అభిప్రాయం కూడా పోయింది. సో ఇవి సోషల్ మీడియాలో జరుగుతుంది. అదేవిధంగా ఈ దిలీప్ అనే పేరుతో ఉన్నవాడు ఇలాగ వస్తారు, ఇలాగా బారిపోయాడు. వాళ్ళ బాధ్యులు అంతా ఒకప్పుడు హిందూస్ ఏమీ కాదు. వాళ్ళ ఫాదర్ ఒక్కడే హిందూ, నాకు తెలిసినంత వరకు మదర్ ముస్లిమే. రెహమాన్ గాడు వాళ్ళ సిస్టర్ నా వైఫ్ క్లాస్మేట్ కూడా. రెహమాను నా మొట్టమొదటి సినిమా లేడు, అప్పుడు ఆ వయసు సరిపోదు. సెకండ్ సినిమా నుంచి థర్డ్ కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. విజయమాన్యులు, సాదా వీళ్ళందరితో పాటు ఇతను కార్తీక్ రాజా అంటే ఇళయరాజా కొడుకు ఒకేసారి ఎంటర్ అయ్యారు ఆల్మోస్ట్ 2 years సర్టిఫికేట్లో. సో వీళ్ళని ఒక చిన్న కుర్రోడ్లాగా చూసేవాడు ఇళయరాజా. ఇతను కీబోర్డులో ప్రోగ్రామింగ్ చేయటం అనేది చేస్తున్నట్టుగా బయట జింగిల్స్కి వీటికి రేడియోలకి అడ్వర్టైజ్మెంట్ చేసే టైంలో ఇతను కొంచెం ప్రతిభావంతుడని గుర్తించిన తర్వాత ఇళయరాజా ఈర్ష్యతోటి ఇతను పెద్ద సపోర్ట్ చేసేవాడు కాదు, కానీ పెట్టుకునేవాడు. నేను ఇళయరాజా గురించి చెప్పాను. ఈ మ్యూజిషియన్స్లో ఎవరికీ కూడా చాలామంది వరకు వాళ్ళతో ఉండే పాలిటిక్స్, ఎస్పెషల్ మెడ్రాస్లో ఇంకా మామూలు పొలిటిక్స్ కూడా సరిపోలేదు. రెహమాన్ గారు ఒక థియేటర్ కట్టాడు, అక్కడికే మానవ మాత్రం రానివాడు, ఎక్కడెక్కడ ఉన్నది పిలిపించుకుంటాడు. అలాగే రానిచ్చిన మన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినట్టు హ్యారీస్ జయరాజ్. వీడేమో క్రిస్టియన్, అతనేమో ముస్లిం కింద లెక్క. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఎక్కడో మ్యూజిక్ అరేంజ్మెంట్ చేసి ఇన్ఛార్జ్ లేడు. మ్యూజిషియన్స్గా సక్సెస్ఫుల్ పీపుల్ కానే కాదు. శేఖర్ అన్న అతను భార్య డెఫినెట్గా ముస్లిమే, అర్థమైందా? సో రెహానా అనే అమ్మాయి కొడుకే జీవి ప్రకాష్, వాళ్ళు ఇంకా హిందువులే. ఓకే, ఇవన్నీ నేను ఆడి థియేటర్లోనూ చిన్న ఏదో మనోని పెట్టి ఒక చిన్న పాట పాటించాను అడ్వర్టైజ్మెంట్లో. అదే రెహమాన్ థియేటర్ కూడా చేశాను, ఒక 2-3 అడ్వర్టైజింగ్ చేశాను. యాక్చువల్గా ఎలా ఏం కట్టాడని చూడడం కోసం, కేకే నగరే కాబట్టి. చంద్రశేఖర్ అని గిటారిస్ట్ ఇంటి పక్కనే సదా అక్కడ చేద్దామన్నాడని వెళ్ళాము. యాక్చువల్గా చంద్రశేఖర్ గారు కూడా పోయాడు, ఇప్పుడు పురుషోత్తం పోయాడు, చంద్రశేఖర్ కొడుకు కూడా పోయాడు. అది ఏదో నాకు మెంటలెక్కిస్తున్నాను. సో వాళ్ళ కొడుకు పెళ్ళ రాజేశ్వరి అనే అమ్మాయితో కూడా నేను పాటలు పాటించాను. నాకు ఇళయరాజా ఆర్కెస్ట్రా తోటి ఉన్న సాన్నిహిత్యం ప్రపంచంలో ఎవరితో లేదు. అందరూ తెలుసు నాకు, విజయమాన్యులు కానీ ప్రతి ఒక్కరు తెలుసు. కొంతమంది పేర్లు మర్చిపోయాను, కానీ అందులో వీడు థర్డ్ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఒకసారి కీబోర్డ్ పట్టుకొచ్చి నాకు చిన్నది చేయించాలని కోకిలి గడితే వచ్చాడు కూడా. తర్వాత హ్యారీస్ వచ్చి నేను మ్యూజిక్ చేసిన దానికి ఒక 4 పాటలకు అతనే కీబోర్డు, ఫుల్ అరేంజ్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మ్యూజిషియన్స్ నాకున్న సాన్నిహిత్యం గురించి చెప్పాను. ఓకే, సో నేను ఇళయరాజా తప్పితే వేరే వాళ్ళతో చేయలేదు, నేనే చేసుకున్నాను మ్యూజిక్. ఒకవేళ ఆయన లేకుండా ఏమన్నా సినిమా మీరు చూస్తే, కాఫీ బార్, కాఫీ షాప్, అది 3 భాషలో తీసుకెళ్ళి సర్వర్ సుమన్ గారు అబ్బాయి ఇవన్నీ నేనే చేశాను. సర్వర్ సుమన్ గారు అబ్బాయికి హ్యారీస్ జయరాజ్ వచ్చి కీబోర్డ్ చేశాడు. అతను కీబోర్డ్ అంటే 5 songs ఫుల్ అతనే చేశాడు. ఏదో 1-2 సోలో పాడాడు, బాలు గారు అందరూ పాడారు, చిత్రరామ్ చేస్తారు రాశాడు. సో ఇవన్నీ జరిగినాయి. ఓకే, నేను ఎందుకు చెప్తానంటే ఆడు ముస్లిం కాదు, ఈవిడ ముస్లిం కాదు, ఏది ఆడి వీడు వినేసి వీడిది వాడేమనేసి మీకు ఎందుకులా. భారతదేశంలో ఏ దేశంలోనూ సెక్యులర్ కంట్రీ కాబట్టి
మాట్లాడే హక్కు ఉంది. బీబీసీ ఓడి మీద ఆల్రెడీ మనకు అభిప్రాయం పోయింది. వాళ్ళ ఇంటర్వ్యూలో ఈ కమ్యూనల్ రీజనింగ్ గురించి ఒక 8 years నుంచి నాకు తగ్గినాయి. ఏం తగ్గినాయి? అదేదో చావా మీద ఏదో మంచి సినిమా వచ్చింది, ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, ఇప్పుడు రామచరణ్ సినిమా వచ్చింది. తగ్గడం అంటే ఏంటి? వీడికి ఉన్నంత బలుపు, వీడికి ఉన్నంత, వీడంటే ఎవడో దిలీప్, వాడికి ఉన్నంత బలుపు, వాళ్ళ అమ్మకున్నంత పేరాస, దురాశ ప్రపంచంలో ఎవరికి ఉండదు. కేకే నగర్ ఒక చిన్న చెత్త ఏరియాలో ఉంటాడు మనవాడు. ఆ పక్కన ఉన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న ఇల్లు ఒక 20-30 ఇల్లు వీళ్ళ అమ్మ కొనేసింది. ఇది కాకుండా ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా 1 to 10 లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక్కొక్క సాంగ్కి చేసే ఆర్కెస్ట్రాకి రక్తం తెప్పించేసింది ప్రొడ్యూసర్ దగ్గర ఈవిడ. ఈడేమో డేట్ ఇవ్వకుండా సాంగ్ అవ్వలేదను 10 మందితో పాటించి 10 మందికి పేమెంట్లు ఇప్పించి ఏదో ఒకటి పెడతాడు. ఆ పాడినోడు తెలియదు ఆడు పాడిన పాట ఉంటుందా ఉండదని పేమెంట్ ఇచ్చేస్తాడు. కొంతకాలం తర్వాత సుఖ్వీంద్ర సింగ్ను వాడేసుకుని అతని ట్యూన్లు, అతని పాటలు వాడుకున్న సంగతి అందరికీ తెలుసు. నన్ను ఆడెవడో చెప్పాడని కాదు, ఎప్పటి నుంచి తెలుసు మాకు. సో ఎలాగైతేనే సినిమా హిట్ అయిన సాంగ్ ఇచ్చాడా లేదా అని కావాలి. సుఖ్వీంద్ర సింగ్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చావు? నీకు డబ్బులు ఇస్తాను కదా ఇచ్చావు. నువ్వు వాడి దగ్గర పాడినందుకు ప్లస్ ఏమో నువ్వు ఒక సాంగ్ తయారు చేసుకున్నాడు అతను. ఆ సాంగ్ మనం తీసుకుంటే మళ్ళీ బాడీఫై చేసి ఇచ్చిన సాంగ్స్ తాళ్ళు అనే సినిమాకి సుభాష్ గాయి చాలా పెద్ద డైరెక్టర్ అప్పుడే. వీడు మెడ్రాస్ వచ్చి థియేటర్లో కూర్చుని ఉంటే గంట సేపు కింద దిగి ఇలా ఇలా తర్వాత ఇస్తానండి అంటే అప్పుడు కూడా అతను కోపం రాకుండా అతనికి ఇతనుకున్న మార్కెట్కి నేను నెక్స్ట్ సినిమాకు వర్కుంటాను, అదే తాళ్ళు. అంతకుముందు ఏదో త్రిమూర్తి ఏదో చేసి త్రిశూలో నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతాను, యూ టేక్ యువర్ టైం, ఐ విల్ యూజ్ దట్ అడ్వాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వీడు హ్యాపీ, పర్లేదు ఇప్పుడే చేస్తాను అనలేదు. ఆ తాళ్ళలో కూడా తాళ్ళు అనే సినిమాలో కూడా సుఖ్వీంద్ర సింగ్ ఏదో ఇచ్చాను అంటాడు. ఇస్తే ఉండవు తప్పండి. ఎవడైతే ఏంటి డైరెక్టర్లు చోరీ చేయట్లేదా, ప్రొడ్యూసర్లు కాపీ కొట్టట్లేదా? వాడికి ఉన్న నాకు పేరుకి ఇస్తున్నారు అప్పటికి 3 కోట్లు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్నాడు 10 కోట్లు పోయినని. సో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ మతం అనేది వచ్చిన మాట కరెక్ట్, ఉన్న మాట అంటే ఉలికెట్టుకు రాలేదా? ఆఫ్టర్ బీజేపీ హెస్ కమ్ టు ద పవర్ ఎందుకు రాలేదు? ఎలా రాలేదంటారు మీరు? వచ్చింది కాబట్టి ఇప్పుడు బీజేపీకి దూరం అయిపోతామేమో, గవర్నమెంట్కి దూరం అయిపోతాం ఏమో అని చెప్పేసి వీడిని కొంచెం కట్ చేశారు. ఛత్రపతి శివాజీ సినిమాకి ఇచ్చారు కదా, ఇప్పుడు చూపించుకోవడం మనిషి కదా వాడు. నేను దానికోసం ఉండలేదు, వాడి దురాశ, వాడి యొక్క దిలీప్ అనే రెహమాన్ గాడి యొక్క బుద్ధి చాలా బెడ్డది. ఈ పక్కన కాకపోతున్నాడు నియోల్ జేమ్స్ అని, వాడికి ఉండేది చాలా వాడికి ఒక్కసారి ఇద్దామన్నాను యాక్చువల్గా. వాడు ఫోన్లో మాట్లాడే విధం చూస్తాను, వాడు మందు కొట్టేసి ఎందుకు మనకి ఎందుకు ఆడితో సినిమా తీసి అభిప్రాయం లేనప్పుడు ఎందుకని మాట్లాడుకున్నాను. కానీ దిలీప్ గాడికి వాళ్ళ అమ్మకు ఉన్నంత దురాశ ఎవరికి ఉండదు. చచ్చిపోయినట్టు ఎవడో సింపతి ఎందుకు చూపించలేదంటే ఎంత దురాస్పదాలంటే చీప్ లేడీ, అవి చాలా చీప్. ఈయన పట్టుకొచ్చేది ఇలా రాజు జరిగి 14 ఏళ్ళు ఉన్నాయి, ఇలా ఉన్నాడు 25 సంవత్సరాలు బాగానే అన్నాడు నా ఎదురుకుండానే. వచ్చిన తర్వాత క్లిక్ అయ్యాడు. క్లిక్ అంటే దేవుడు నిజంగా వీడికి హెల్ప్ చేసినట్టు లెక్క. ఎలాగనాలంటే మహేష్ అనే అతను క్యాన్సర్తో చచ్చిపోయాడు. అతనికి రావాల్సిన రోజా అనే సినిమా అతని దగ్గరికి వెళ్ళాడు మణిరత్నం, నెక్స్ట్ బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ అవుతారు. అతను క్యాన్సర్ అనౌన్స్ చేసి ఇంకొక 4-5 సంవత్సరాల్లో చచ్చిపోతాడని చెప్పిన తర్వాత అతనికి లైఫ్లో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. అయినా కూడా రామనాయుడు గారు ఓన్ సినిమా జయంత్ సీపారాజీ సినిమాకి మ్యూజిక్ చేశాడు అతను. ఈ సినిమాను ఒప్పుకోలేదు కాబట్టి ఇంక నెక్స్ట్ బెస్ట్ ఎవరు ఉన్నారంటే కుర్రోడు ఎవడో ఉన్నాడు, దిలీప్ అనే కుర్రోడు చేస్తున్నాడు, జింగిల్స్ అయి చేస్తున్నాడు అని చెప్తే మణిరత్నం అతను గౌరవ పెట్టి సినిమా ఇచ్చాడు. ఆ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ అదృష్టం షిఫ్ట్ అయింది. అతను మహేష్ అలా ఫీల్ అవ్వలేదు. బాలుగా చెప్పారు ఒక ప్రోగ్రాం ముందు, రెహమాన్ ప్రోగ్రాం వెళ్తూ యాక్చువల్లీ ఈ రెహమాన్ అనే ప్లేస్లో మహేష్ ఉండాలి, అతను నేను చేయలేనప్పుడు నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదని వదిలేసాడు సినిమా. అదే రోజా. ఇవి చెప్పాలి పాయింట్లా. ప్లస్ ఏమో ఒక ఆర్కెస్ట్రాకి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క సాంగ్కి ఇప్పుడులాగా కాకుండా అప్పుడు ఆర్కెస్ట్రా పెట్టుకోవాలి. అన్ని వీడియో కొట్టేసి దానికి బిల్లు ఇచ్చేవాడు అనమాట. 15 లక్షలకి 20 లక్షలు, అప్పుడు పెద్ద అమౌంట్. అది ₹1,00,000 పెద్ద అమౌంట్గా ఉన్నప్పుడు మేము చేసాం. ఎవరో ఇలా రాజేతాడు ఆయనకి ఇచ్చే రెమ్యూనరేషన్ 2 లక్షల కింద ఉంటే ఒక్కొక్క సాంగ్కి 1,00,000 అయితే చాలా ఎక్కువ కదా లెక్క కదా. ఒక్కొక్క సాంగ్ 100 పీస్ మా పాటలు అన్నీ కూడా. అది ఇలా రాజేతాడు ఎప్పుడు అనుకోలేదు. ఆయనే దేవుడు, ఆయన 1 to 30 కాబట్టి. అయినా కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలో, సినిమాటోగ్రఫీకి ఎంత వీళ్ళందరూ అకంప్లిష్మెంట్స్ ఫర్ ఏ మూవీ.
అసలు ఇళయరాజాతో స్టార్ట్ అయింది సబార్డినేషన్. హలో సార్, నమస్కారం సార్, అలా పెట్టదు. నేను ఒక్కడనే తప్పని కాదు, అక్కడ గర్వం కాదు. అక్కడ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నాకు కావాల్సిన చేయాలి. అది ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. ఆ స్వప్న అనే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చిందే మ్యూజిక్ అని. నేను ఆ ప్రతి సాంగ్కి 5 పాటలు ఇచ్చాను. అంటే 7 పాటలు ఉంటే ఇలా మన అందులో సంకీర్తనలో 7 5లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అడిగాడు ఏమో పాటలు వచ్చినాయని. అన్నీ బాగున్నాయి కానీ నాకు ఇవి వద్దన్నాను. ఫస్ట్ టైం జర్క్ ఇళయరాజా. నేను జర్క్ కోసం లేదు, నాకు ఇవి కాదు, ఫుల్ క్లాసికల్గా చేసాడు. నాకు సెమీ క్లాసికల్గా పాడుకునేటట్టుగా స్టైలిష్గా ఉండాలంటే ఇది కోయంబత్తూరులో జరిగింది. ఫస్ట్ ఫిలిం 1986లో. అప్పుడు ఆ మన్నాడు పొల్లాచి అనే చోట ఒక స్వామీజీ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళండి. రేపు మార్నింగ్ మళ్ళీ 6 o'clock వచ్చి ఒకే హోటల్లో ఉన్న హోటల్ సూర్యలో, ఆల్రెడీ ఎక్కడో చెప్పాను ఇది, ఇక్కడ ఇస్తాను నీకు కావాల్సింది అని చెప్పేసి టక అప్పుడు కూడా ఒక్కొక్క సాంగ్కి 4 ఇచ్చాడు. అంటే 7 4 28 ట్యూన్లు ఇచ్చాడు. అది క్యాసెట్లు కూడా ఉండి మనకు. సో ఆ క్యాసెట్ దాకా ఒకటి అదం కూడా ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుని రేపు రికార్డింగ్ అనే వరకు ఆయన చెప్పలేము, ఆ డేట్ ఉండదు మనకి. కంపోజింగ్ అయిపోయిన 4 నెలలకి ఇది మన రికార్డింగ్ చెప్పాలి. ఆ ముందు రోజు వెళ్ళి టైప్ రికార్డ్ పట్టి వినిపించాలి. కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు స్వామీజీలా. ఆ రోజు రికార్డింగ్ అయిపోయి 9 o'clock నైట్. ఇదా అని చెప్పేసి ఆ చచ్చిపోయేది కూడా గోవిందరాజు అని ఒక ఉంటాడు పొట్టిగారు, ఆడికి చూపిస్తాడు ఆ క్యాసెట్ రెడీ చేసి ఇంటికి పంపమని. అది ఇంటికాడ ఒకసారి విని పొద్దుట 7 గంటలకు వచ్చేటప్పుడు మన డైరెక్టర్గా ఉండాలి. అందరూ కాదు, కొంతమందే, ఆయనే చేస్తాడు. ఆ కొంతమందిలో నేను మెయిన్ ప్రథమం. నేను ఉండి నేను చెప్పుకుని నాకు మధ్య మధ్యలో ఈ ఎఫెక్ట్ కావాలి, ఈ అమ్మాయి అలా మాటది ఇలా మాటది. ఇప్పుడు కోకిల్లో వింటారు కదా బాలు గారు అమ్మాయి చిపో, ఇవన్నీ కూడా నా పిక్చరైజేషన్ అనుకుని అలా చెప్తే చేసిన పాటలే ఇళయరాజా పాటలు. నేను ఇచ్చిందే సాంగ్ అది వేరే వాళ్ళకి, తమిళియన్స్కి, బాబు గారు, అయ్య గారు అటు మించుంటే వాళ్ళకి. అలా నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఏ కెమెరామ్యాన్కి ఇవ్వను. ఫ్రెండ్లీగా ఉంటాను అంతే. అంతేగాని నాకు కావాల్సిన డైరెక్టర్ కావాల్సింది చేయకుండా నీకు కావాల్సింది నేను చేయడం ఏంటి, నాకు నువ్వెందుకు కొట్టినప్పుడు. సో అది ఇతను దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా రెట్టింపు అయిపోయింది. అది ఎందుకు చెప్పారంటే ఏఆర్ రెహమాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువైపు వాళ్ళ అమ్మ ఓడేస్తుంది ప్రొడ్యూసర్ని. అది అసలు మనిషి కాదు, అది రాక్షసి. ఆర్కెస్ట్రా పేరు మీద ఒక్కొక్క ప్రొడ్యూసర్, ఎవరో జెంటిల్మెన్ తీసిన ప్రొడ్యూసర్, వాటిని అడిగితే చెప్తాడు కళ్ళంట రక్తమే. రక్షకన్ అనే సినిమా తీసి నాగార్జున పెట్టి ఆ సినిమాకి ఇటు రీ రికార్డింగ్ చేయకుండాను వీడి దగ్గరికి తిరిగి హ్యారీస్ జయరాజ్ని ఒక థీమ్ ఇచ్చి చేసి అన్నాడు, ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదని. అంతటి డబ్బు మనిషి వీడు ఆవిడేవాడు. ఇప్పుడు మతాన్ని ఎందుకు మాడుతున్నాయంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి వీడి ఉన్న వార్తలు ఏంటంటే వీడిని సంప్రదించిన కంపెనీలు కూడా వీడికి కాకుండా పోయినాయి. అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు సంప్రదించిన వాళ్ళకి నువ్వు సరిగ్గా చేయలేదు కదా. ఇప్పుడు అమ్మాయి ఉంది ఎమర్జెన్సీ అనే సినిమా తీసింది, తను కలవడానికి ట్రై చేస్తే అసలు మనిషినే కలవలేదు. దానికి కారణం వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఒక పార్టీకి సంబంధించి ఆ విధంగా చేయకూడదు. కాంగ్రెస్ అనేటప్పుడు ముస్లిం సపోర్ట్ చేసిన పార్టీ కింద లెక్క. వీడు యాక్చువల్గా పక్కా ముస్లిం, మదర్ టంగ్ ప్రకారం చూసుకుంటే వీడు ముస్లిం, వాళ్ళ ఫాదర్ హిందూ. ఎక్కడో చెప్పేస్తారు అమ్మాయి పేరు ఇది, అమ్మాయి పేరు. ఆవిడే బతుకు తెరుగు కోసం, ఏ అండగా కొడుకు కోసం తన పేరు మార్చుకుని వీడి పేరు కూడా దిలీప్ అని పెట్టింది. వీడి పేరు ముస్లిమే. తర్వాత అఫీషియల్గా మారేది. వాళ్ళ ఫాదర్ ఎలా లేరు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏం సంపాదించకుండా ఇలా ఫ్యామిలీని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. 44 years పోయాడు. అది కూడా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు అతను. అతను ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఇన్ఛార్జ్ ఉండాలి. తాకంటే బాగా కోటి అనేది చెప్తాడు. ఈ విషయం మరి కోటికి కూడా తెలుసో తెలియదు, కానీ కోటి దగ్గర కూడా చాలా ఇతను అందరికీ పనిచేసేవాడు. ఇప్పుడు నేను పిలిస్తే అలాగ వచ్చాడు. మన ఇది కీబోర్డు హ్యారీస్ అయితే ఒకరోజు కాదు 20 రోజులు వచ్చాడు. అది అంటే నేను అడిగాడు, దాన్ని మ్యూజిక్ డైరెక్ట్ చేయండి సార్ నెక్స్ట్ సినిమాకి. ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అడిగితే ఒరే నువ్వు ముందు క్లిక్ అవ్వరానివ్వండి హ్యారీస్ని. అడగండి ఇక్కడ ఉన్నాడు కదండి, ఉన్నదా ఇండియాస్ బెస్ట్ రికార్డింగ్ థియేటర్ కట్టాడు బట్ వలసరవాకం దాటిదారు దుర్గంబాకంలోనే కదా. సో ఇవన్నీ కూడా నాకు మ్యూజిక్తో ఉన్న అవినాభావ శబ్దంతో చాలా తెలిసిన. నేను కోటి వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా వెళ్ళివ్వండి, నాకు ఉన్న మ్యూజిక్ ఇంట్రెస్ట్. ఎదురుకుండా SRMT గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ కీచురాడు ప్రొడ్యూసర్ అక్కడ ఉండేవాడు. అంటే వాళ్ళ బంధువు వెలపూడి రాంబాబు అని. అక్కడ రాజేశ్వర గారు వెళ్ళి తిరిగానే రోడ్డు దాటి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. అలా 2 సార్లు వెళ్ళాను. ఆ విధంగానే నాకు వాసురావు పరిచయం చేశాడు, పరిచయం అయ్యాడు. వీళ్ళ తమ్ముడికి ఒక చిన్న ఆడియో షాప్ ఒకటి ఉండేది. తర్వాత యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మంచి ట్యూన్ చేసినట్టుగా నేను అతను అప్రిషియేట్ చేశాను కోటిని.
దట్స్ హౌ ఐ లైక్ హిమ్. మ్యూజిక్ విల్ ఆల్వేస్ టేక్ మీ టు పీపుల్. ఇలా రాజధానికి వెళ్ళాను. అతనికి ఉన్న వికారమైన బుద్ధులకి అందరూ ఉండలేము, కానీ మ్యూజిక్ తీసుకెళ్ళి ఆయనతో నేను 30 సంవత్సరాలు జర్నీ చేశాను. నేను చేసిన 7 సినిమాల్లో అర్థమైందా. అంచేత వీడు మధ్యలో ఎంటర్ అయ్యాడు. మంచి మ్యూజిక్ డైరెక్టరే. వాడి దగ్గర తీసుకున్న ట్యూన్స్, వీడి దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నట్టు నువ్వు తీసుకోలేదా? అది ఎవడో మాట్లాడుతున్నాడు డైరెక్టర్, నువ్వు తీసుకోలేదా? ఐడియాలు రాసుకున్నారంటే తీసుకోలేదా? ఒకటి పాట రాస్తే ఒకటి రాసి పేరు వేసుకోలేదా? ఆడి పేరు వేస్తే ఏడుగా వస్తుందో ఆయన పేరు వేసుకున్నట్టు కొన్ని సినిమాలు. అలాగే చాలామంది ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారికి అందరికీ హిపోక్రసీ ఉంటుంది. హిపోక్రసీ అని కాదు, వాడు కొత్త వాడు కసంత గాడి పేరు రాసే బదులు వాడి పేరు వేస్తే ఉన్న వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి అదే విధంగా నా పేరుకి ఇస్తాను డబ్బులు అన్నాడట ఎవడు, రెహమాన్. నిజం చెప్పాడు. ఉన్న మాట అంటే ఉల్కన్నట్టుగా నిజం చెప్పాడు. పాటలాడటం తప్పని అనకండి. తెలిసి తెలియని ఈ యూట్యూబ్లో పెట్టే చెత్తగాళ్ళకి తెలిసి తెలియకుండా ఏదో బాహాడి, వికీపీడియాలో బాహాడి, వాళ్ళు బాహాడి, వీళ్ళు బాహాడి, ఏమీ లేదు. అది తప్పేం మాట్లాడలేదు. ఈ సెట్ ఈ కమ్యూనల్ రీజన్ల గురించి క్రియేటివిటీ ఒకటి తగ్గింది. తర్వాత నన్ను అనుకుని కూడా నన్ను తీసేసిన రోజులు ఎందుకు వచ్చినాయి అంటే ఈ కమ్యూనిటీ భావాలు పెరిగి ఎందుకు పెరగలేదనుకుంటాం. వన్స్ ఆఫ్టర్ బీజేపీ హెస్ కమ్ టు ద సీన్, కమ్యూనిటీ డెఫినెట్గా కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అంటారు, KHANGRESS. కాన్ అంటే ముస్లింస్ అని. అసలు జవహర్లాల్ నెహ్రూ ముస్లిం అని, వదిలాల్ నెహ్రూ ముస్లిం అని అంటారు. ముస్లిం లేదు తప్ప. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ అంత డిస్కషన్ వెళ్ళదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను మాట్లాడటం తప్పు కాదు. దాని గురించి నాకు సినిమా తగ్గినాయి అంటాం కూడా తప్పు కాదు. అతను ఉన్నమాట చెప్పాడు. ఏంటంటే ఏమిటి మీరు సినిమా ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారు, ఎవరికైనా ఇచ్చేయచ్చు కదంటే నేనేం చెప్పినప్పుడు నాకు ఎవరు రాదని చెప్పరా? ఏం చెప్తారన్నా? అంచేత డోంట్ నాట్ కంపేర్ దట్, డో నాట్ క్రిటిసైజ్ హిమ్ ఫర్ ద సేక్ వాట్ హీ సెడ్. ఆయన ఏదో అన్నాడని చెప్పిస్తే దాని గురించి చెప్పండి. రెహమాన్ హ్యాస్ గాట్ ఆల్ ద రీజన్ టు టెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చెప్పాడు. ఇప్పుడు ఏదో పాత్ర దేశం అంతా మీద పడిపోయి ఉంటుందా, వీడికి ఏదో సబ్జెక్ట్ కావాలి. నేషనల్ టీవీ కానీ చెత్త యూట్యూబర్లు కానీ అన్ని స్టేట్లు యూట్యూబర్లు ఏదో సబ్జెక్ట్ రావాలి. వాడి గురించి ఏం తెలియదు. స్లమ్ డాగ్ మిలియనీర్కి ఆస్కార్ వచ్చింది, ఇంకో దానికి గ్రామీ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది. ఇవి తప్పితే చాలా గొప్పోడు. అయినా కూడా ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? నాకు నేను మతం ఇందులో ఉన్నాను కాబట్టి నాకు సినిమాలు తగ్గినాయి అన్నట్టు తప్పెట్టాను. వాట్ ఈస్ రాంగ్? మీరేమో అతని గురించి త్వరగా మాట్లాడతారా లేదా ఎగిరెస్ట్? నేను రెండూ మాట్లాడినా. వాడి యొక్క బుద్ధి, వాళ్ళ అమ్మ బుద్ధి గురించి మాట్లాడటం గురించి వాళ్ళు యాక్చువల్గా ముస్లిమ్సే అని చెప్పడం కోసం చెప్పాను. ముస్లిమ్స్ అయితే తప్పేంటి అని కూడా నేనే ప్రశ్నిస్తున్నాను. అంచేత అతను అలా చెప్పడం అతను మళ్ళీ మాట వెనక్కి తీసుకుని నేను అన్న మాటలు వేరేగా వక్రీకరించి వేరేగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాను అంటున్నాడు. అది కాదు. ఇంకా ఏం చేయలేక ఎక్కడ నీళ్ళు కొడతారేమో అని. వాడి బుద్ధి డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళమ్మ డబ్బు ఎబ్రాసి. అసలు చాలా చదాకైన వ్యక్తి అమ్మ ఆ లేడీ. అర్థమైందా? అంచేది వీళ్ళ అమ్మకి ఉన్నంత చెడ్డ బుద్ధి అసలు ఎవరికి ఉండదు. అందరికీ తెలుసు ఆ విషయం. అర్థమైందా? ఆ జెంటిల్మెన్ చేసిన ప్రొడ్యూసర్ అడిగి చెప్తాడు. వాడికి రీరికార్డు కూడా చేయలేదు. నాగార్జున సినిమాకి హ్యారీస్ చేశాడు. హ్యారీస్ చేయలేదు. అప్పటికి వెళ్తాడు ఇంటికి. వాళ్ళ ఇంటికి రానిచ్చాడు. వీడికి ఒక థీమ్ ఇచ్చి చేసేది అన్నట్టు వాడు. బికాజ్ ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేడు. కుంజుమని నడిపారు. బాబు దాన్ని గుర్తురాట్లేదు. ఆ ప్రొడ్యూసర్ గారు కుంజుమన్ ఎదిగి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇతని గురించి కాదు, పోగొట్టుకున్నాడు అని దాంతో కూడా ఇతను చేయొచ్చు. వీడికి జాలి దయ గడి బొక్కలోనే ఉంటుంది. లేదు. ఎందుకంటే ఇది ఎంత ఎందుకు వచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్కి మీరు ఇవ్వకూడని ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా రాజా స్టార్ట్ అయింది. అది ఎంఎస్సీ వాళ్ళకి కాదే. మిగతా గ్రేట్ రమేష్ నాయుడు లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, పెండియాల్ గారు పెద్ద వాళ్ళు అప్పుడే మ్యూజిక్ అయినప్పుడు ఇవ్వాలి అంతే. వాళ్ళు శాసించి అంత ఇది రావడం స్టార్ట్ అయింది ఓన్లీ విత్ ఇళయరాజా. ముందు దండాలు పెట్టాడు అనమాట. వాట్ ఈస్ దిస్? నీకు కావాల్సింది గౌరవించడం అంటలేదు. నేను గౌరవించాను యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా, బట్ నాట్ యాజ్ ఎ పర్సన్. ఐ వాంట్ దిస్. నేను అన్ని పాటలు చేశాను, 40 పాటలు నచ్చలేదన్నా ఇంక నేను చేయను. గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ మీ అందు నేను ఆ రోజున ఇళయరాజా. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సిన డైరెక్టర్ కావాల్సినట్టు ఐ క్రియేటివ్ డైరెక్టర్. ఐ నో వాట్ ఇట్ ఈస్. నాకు ఎలా కావాలో అలాగే చేయాలి. కెమెరామెన్ నాకు ఎలా కావాలో అలాగే ఎడిటింగ్ చేయాలి. వాటి నేషనల్ అవార్డు విన్నర్ అయినా నేను కావాలని పెట్టుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనుకునే లెవెల్లో మిగతా వాడు ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అతనికంటే రెట్టింపు అయిపోయింది. వీళ్ళ అమ్మ బాబోయ్ ఎవడో దిలీప్ గారు అమ్మ అసలు
కథలుగా చెప్పారు వాడి గురించి. రక్తం తాగేసింది అనమాట. ఎందుకంటే ఎక్కువ చెప్పలేదు నేను. వాడు ఒక డబ్బు మనిషి, వాళ్ళ అమ్మకు డబ్బు మనిషి. వాడు మాట్లాడటం తప్పు కాదు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.